ఎందుకురా బాబు నీవు భక్తి చేయలేకపోతున్నావు అని అంటే, ఆసక్తి చూపలేకపోతున్నావు అంటే గర్వము. ఏంటండి? సామెతలు 16వ అధ్యాయము 18, 19 చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. రాసుకోండి, నోట్ చేసుకోండి. 15, 16, 18, 19 సామెతలు తీయాలి, మీరు చదవాలి. చదవండి అన్న. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనాన్ని. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులకు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దేన మనస్సు కలిగి దీనులతో పొందు చేయటం మేలు, స్నేహం చేయటం మేలు. ఇదిగో మనలో గర్వం ఉంటుంది, ఆత్మీయ గర్వం. గర్వం తొలగిపోవాలి యేసునామములో. మనకు గర్వం ఉండకూడదండి. గర్వం, అహంకారము నిన్ను పడవేస్తుంది, భక్తిహీనతలోనికి తీసుకువెళుతుంది. గర్వం మనలో చోటు చేసుకోకూడదు. అహంకారం మనలో ఉండకూడదు. చాలా మందికి కొంచెం దీనస్థితి నుండి సంపన్న స్థితిగా వెళితే గర్వం, అహంకారం. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక కృతజ్ఞత భావం నీకు ఉండాలి. మరచిపోయి గర్వపు చేష్టలు చేయకూడదు. మనం గర్వం అనేది మనలో నిలిచి ఉండకూడదు. నేను సేవకుణ్ణి, అది చెయ్యి అంటానండి నేను మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేనే చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సేవకుడైనా, విశ్వాస అయినా, అధికారైనా ఆయన అధికారానికి, దేవునికి లోబడే మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి పాస్టర్ గారు ఆటో నడుపుకుంటారా? మరి ఏం చేసుకోమంటావు? నేను పాస్టర్ గారిని అని చెప్పి తెల్లబట్టలు వేసి సంచిచ్చుకుని ఇంటింటికి తిరిగినా అంత మాటలను తిరిగితే రావా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి బాబా. ఇందాక చెప్పాను కదా, 5, 10, 50, 100 వస్తుంది కదా. లేరా? ఇంటికి వచ్చి వాకింగ్ చేయమంటారా? పాస్టర్ గారు ప్రార్థన చేయమంటారా? ఎందుకు? గర్వం అనేది మనలో నిలిచి ఉండకూడదు. ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో చెప్తాను. నెబుకద్నెజరు చెప్పండి. ఆ రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిన జయమే. అయితే తన మనస్సులో ఒకసారి అనుకున్నాడు. ఏమనంటే, తీయండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం. అందరూ తీయాలి. ఈ నెబుకద్నెజరు రాజు సామాన్యుడు కాదండి. యెహెజ్కేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. దానియేలు 4వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. గర్వం అంటే చెప్తున్నాను, గర్వం భక్తిహీనతలోనికి రావడానికి గర్వం, ఆత్మీయత తీవ్రతలో నుండి నువ్వు తప్పిపోవడానికి, తగ్గిపోవడానికి కారణం గర్వం. నాకేంటి,
అనే గర్వం. ఈ గర్వం ఏం చేస్తుందంటే గడ్డి తినేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తుంది? చూడండి 30వ వచనం చదవండి. దానియేలు 4వ అధ్యాయం 30వ వచనం, పేజీ నెంబర్ 735 పేజీ. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకునెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. ప్రైజలో జాగ్రత్త. గర్వపడుతూ ఉన్నాడు. అబ్బా, ఈ మహాపట్టణాన్ని నేనే కట్టించేసాను, నా అధికారం క్రింద వీళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పేసి గర్వపడిపోతూ ఉన్నాడు. గర్వం ఊగిపోతున్నాడు. గర్వంతో కొంతమంది ఊరిపోయి, నేనంటే ఏమనుకుంటున్నావు? నన్ను అంటావా? ఏమనుకుంటున్నాడు ఈ పాటర్? నన్ను ఈ పాటర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? నన్ను ఏమనుకుంటున్నాడు అసలు? నేనంటే ఏంటి? గర్వం. ఇదిగో ఇతను అనుకుంటున్నాడు, రాజు నెబుకద్నెజరు, నా జ్ఞానంతో నేను కట్టించుకున్నాను ఈ సామ్రాజ్యాన్ని, ఈ ప్రజలందరూ నా వాళ్ళని అనుకుంటున్నాడు. వెంటనే వచ్చింది స్వరం దేవుని దగ్గర నుండి. హల్లెలూయా. 7 సంవత్సరాల మంచుకు తడుస్తూ ఉన్నాడు, వానకు తడుస్తూ ఉన్నాడు, అడవి జంతువులతో గడ్డి మేస్తా ఉన్నాడు. జాగ్రత్త. కొంతమందికి గర్వం, ఆత్మీయ గర్వం ఉంటుంది. ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఈ గర్వాన్ని విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధి నుండి వస్తుంది ఉగ్రత. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, అయ్యి బాబోయ్, ఇక చూడండి, మనుషుల మొహం చూడరండి. ఇంకా లక్షాధికారి అయిపోయాడు. ఇప్పుడు లక్షాధికారి అయిపోతుందంటే ఈ 10 రూపాయలు 10,000 పని కనపడ్డాడు. గర్వం. వెంటనే వచ్చింది దేవుని సన్నిధిలో నెబుకద్నెజరు. అయిపోయింది నీ చాప్టర్. 7 సంవత్సరాలు అడవిలో మంచుకు తడుస్తూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? పశువుల వలె గడ్డి మేసేస్తా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? మరలా ఇతనికి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అయ్యా అని ఆకాశం వైపు చూసి, అయ్యా ఈ మహిమలన్నీ నీయేనయ్యా, అయ్యా నన్ను క్షమించు బాబు, నా గర్వంతో ఊగిపోయినయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేస్తే మరలా దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు భక్తిహీనతలో ఉన్నావేమో, నెబుకద్నెజరు వలె యెహోవా వైపు చేతులెత్తి ఆకాశం వైపు నువ్వు చూసి, సకల జాతులు ఆయన సృజించినవి, భూమిని ఆకాశాన్ని ఆయన సృజించాడు. తన స్వహస్తాలతో నిన్ను నిర్మించిన దేవునికి నువ్వు నమస్కరించి తగ్గి ఉంటే చాలు. ఆయన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కించడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. గర్వాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో తీవ్రత ఉండాలి నీకు. హల్లెలూయా. ఏముండాలి? తీవ్రత ఉండాలి, రోషం ఉండాలి.
అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం, ప్రార్థనలో తగ్గిపోతున్న కారణం ఏంటంటే ఈ ఆసక్తి లేకపోవటమే. ఈ ఆసక్తి, ఒక ఆతృత నీకు లేకపోవడమే దేవుని పట్ల. అందుకని మన జీవితాలు శ్రమల పాలుగా మార్చబడుతున్నాయి. సంతోషం లేదు, ఆనందం లేదు. ఆహారం ఉంది, తింటున్నా కానీ తృప్తి లేదు. ఎందుకో తెలుసా? గర్వం. ఈ గర్వాన్ని మనిషి విడిచిపెట్టాలి. మనము మన భక్తి జీవితంలో నుండి గర్వం తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.